హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఈ నెలలో డబుల్ బెడ్ మీడియా ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందండి. సో మన ఛానల్లో చాలా మంది కంటోన్మెంట్ డబుల్ బెడ్ మీడియా ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారండి. సో ఎవరైతే కంటోన్మెంట్ మరియు సికింద్రాబాద్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారో అటువంటి వారికి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. సో చాలా మంది మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఇటువంటి ఏరియాలో డబుల్ బెడ్ మీడియా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో మన ఛానల్లో ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ లో డబుల్ బెడ్ మీడియా ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో ఈ రోజు సికింద్రాబాద్ డివిజన్ కు సంబంధించి డబుల్ బెడ్ మీడియా గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియా ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉంది ఏంటి అనేదంతా కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాము. అలాగే దాంతో పాటు ఎవరైతే సికింద్రాబాద్ కాకుండా మిగతా ఏరియాలో డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారో అటువంటి వారికి ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక ఏం మాత్రం క్లియర్ చేయకుండా నేరుగా వీడియోలకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ నెల 27వ తారీఖున సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ఏరియాలో ప్రభుత్వము డబుల్ బెడ్ మీడియా పంపిణీ చేయబోతూ ఉందండి. సో ఎవరైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే డబుల్ బెడ్ మీడియా మీరు మిస్ అయినట్టే మళ్ళీ మీకు డబుల్ బెడ్ మీడియా రావాలంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో ఎందుకంటే చాలా మంది ఒక 10 ఏళ్ల నుంచి డబుల్ బెడ్ మీడియా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో ఇప్పుడు మీరు ఈ డబుల్ బెడ్ మీడియాని మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇల్లు రావాలంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో మొత్తము ప్రభుత్వము ఒక 288 డబుల్ బెడ్ మీడియా రేపు 27వ తారీఖున పంపిణీ చేయబోతుందండి. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని జోపీడీలో మొత్తము 288 డబుల్ బెడ్ మీడియా ప్రభుత్వము పంపిణీ చేయబోతుందన్నమాట. అలాగే దాంతోపాటు సిల్వర్ కంపెనీ బస్తీలో కూడా ఒక 50 డబుల్ బెడ్ మీడియా వరకు కూడా ప్రభుత్వము పంపిణీ చేయడానికి ఏర్పాటు చేస్తుందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో కంటోన్మెంట్ ఏరియానే కాదు మిగతా ఏరియాలో కూడా తొందరలోనే డబుల్ బెడ్ మీడియా ఇస్తారండి. సో ఎవరు కంగారు పడకండి. మీరు కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీకు డబుల్ బెడ్ మీడియా వెతుకుంటూ వస్తుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని జోపీడీలో అలాగే దాంతోపాటు సిల్వర్ బస్తీ కాలనీలో డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాగే వాళ్ళతో పాటు ఎవరైతే మిగతా వారు ఉంటారో కంటోన్మెంట్ ఏరియాలో అటువంటి వాడు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. సో చెప్పాను కదండి, ఈ నెల అంటే సెప్టెంబర్ 27వ తారీఖున డబుల్ బెడ్ మీడియా మనకి పంపిణీ చేయబోతుంది అనమాట. సో ఎవరైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఒక్కసారి వీలైతే కంటోన్మెంట్ ఏరియాలో డబుల్ బెడ్ మీడియా ఎక్కడ పంపిణీ చేస్తున్నారో అడిగి తెలుసుకోండి. సో నేను చెప్పాను కదండి, ఈ 2 చోట్ల కూడా మీకు డబుల్ బెడ్ మీడియా రేపు 27వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ చేయబోతుంది అనమాట. సో ఎవరైతే మిగతా వారు ఉంటారో అటువంటి వారు కూడా ఒకసారి మీ యొక్క వార్డ్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. వార్డ్ ఆఫీస్ లో మీకు డబుల్ బెడ్ మీడియా ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అని కూడా వాళ్ళు చెప్తారండి. ఫ్రెండ్స్, ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదండి, తెలంగాణ మొత్తం మీద డబుల్ బెడ్ మీడియా ఎక్కడ పంపిణీ చేసినా ముందుగా మన ఛానల్లో అప్డేట్ చేస్తారండి. సో ఎవరైతే డబుల్ బెడ్ మీడియాకు అలాగే దాంతోపాటు రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీరు లైక్ వేస్తే వీడియో అనేది మరికొంతమందికి తిరిగి అవుతుంది. సో అంతేకాదండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు డబుల్ బెడ్ మీడియాకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.